విమాన ప్రయాణం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక ప్రవచనకారుడు వివిధ దేశాలకు వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఓ దేశంలో ప్రవచన కార్యక్రమం ముగించుకొని విమానాశ్రయానికి వెళ్లాడు. వీడ్కోలు పలకడానికి కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడికి వచ్చారు. నిర్వాహకుల్లోని ప్రముఖ వ్యక్తి ఇటీవలనే తన సన్నిహితుడి మరణాన్ని తలుస్తూ బాధపడటం ప్రారంభించాడు. అక్కడికి వస్తూ పోతూ ఉన్న విమానాలను ఆ ప్రముఖ వ్యక్తికి చూపిస్తూ ప్రవచనకారుడు, విమానాలు వస్తున్నాయి, అందులో ప్రయాణం చేసే వాళ్ళందరూ వెళ్లి విమానంలో కూర్చుంటున్నారు. కొద్దిసేపయ్యాక విమానం చిన్నగా బయలుదేరి వెళ్లిపోతుంది. మళ్ళీ మరో విమానం వస్తుంది. దానిలో ప్రయాణించవలసిన వాళ్ళు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరుతారు. చివరికి విమానాశ్రయం మిగులుతుంది. విమానాలు మాత్రం వెళ్లిపోతూ ఉంటాయి.